తోడయుండనగాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము. పదిహేడవ అధ్యాయము మొదటి 8 వచనములు. యేసు ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్థించెను: తండ్రి, గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరపము. నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును వసగితివే. ఏకైక సత్య సర్వేశ్వరుడవగు నిన్నను నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవము. నీవు నాకు అప్పగించిన పనిని పరిపూర్తి చేసి నిన్నీ లోకమున మహిమపరచితిని. ఓ తండ్రి, లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమపరపము. ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియచేసితిని. వారు నీ వారు, నీవు వారిని నాకు అనుగ్రహించితివే. వారు నీ మాటను పాటించరే. నీవు నాకు అనుగ్రహించినదంతయు నీ నుండి ఏనని వారిప్పుడు గ్రహించరే. నీవు నా కొసిగిన సందేశమును వారికి అందజేసితిని. వారు దానిని స్వీకరించే. నేను నిజముగా నీ యొద్ద నుండి వచ్చితనని తెలుసుకొని నీవు నన్ను పంపితవని విశ్వసించరే. ఇది క్రీస్తు సువిశేషము. బాధామయుడైన ప్రభువుతో మనము చేసేటువంటి ఈ ప్రయాణములో ప్రభువు ఇచ్చిన వీడ్కోలు విందులో మనము అనేక విషయాలను గురించి ధ్యానము చేశాము. వాటిలో మరొక ముఖ్యమైనటువంటి అంశము ఈరోజు మనము ధ్యానము చేసేది ప్రభువు చేసినటువంటి ప్రార్థన. కడరా భోజన ముగింపు సమయంలో తన శిష్యులకు అంతిమ సందేశాన్ని ఇచ్చినటువంటి ప్రభువు గెత్సెమనీ తోటకు వెళ్ళడానికి ముందు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థనలో మనకు మళ్ళీ ప్రత్యేకమైనటువంటి కొన్ని అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి తన శిష్యుల కోసము చేసేటువంటి ఈ ప్రార్థనలో 3 భాగాలు మనకు కనిపిస్తాయి. మొట్టమొదటిది దేవునితో తన ఏకత్వము, తన ద్వారా దేవుడు మహిమపరపబడుట, దేవుడు తనను మహిమపరచడము. రెండవది తన శిష్యులను దేవునికి పరిచయము చేస్తూ ఉన్నారు. అంటే దేవునికి వారి గురించి తెలియదు అని కాదు, కానీ వాళ్ళను గురించి ప్రార్థించడానికి ముందు, వాళ్ళ అవసరాలను గురించి ప్రార్థించడానికి ముందు ఉపోద్ఘాతాన్ని ప్రభువు ఇస్తూ ఉన్నారు. మూడవదిగా ప్రభువు తన శిష్యుల కోసము వారి అవసరాలను గురించి తండ్రి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనము మొదటి అంశాన్ని పరిశీలించినట్లయితే ఈ పరస్పర మహిమలో మనకు ప్రభుని అంత్య నివేదన కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే తాను ఈ లోకములో చేసినటువంటి పనిని గురించి ఒక నివేదికను తండ్రికి సమర్పిస్తూ ఉన్నారు. ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు? అప్పగింపబడినటువంటి పనిని పరిపూర్తి చేస్తున్నాను అంటూ 4వ వచనములో నీవు నాకు అప్పగించిన పనిని పరిపూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరచితిని. దేవుని తన క్రియల ద్వారా క్రీస్తు మహిమపరుస్తూ ఉన్నారు.
14వ అధ్యాయంలోనే 10వ వచనములో మనం చూస్తూ ఉన్నాము. తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. 13వ వచనములో చెప్పబడుతూ ఉంది, తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు నా పేరిట ఏమి అడిగినను చేసేదను, నన్ను నా పేరిట ఏమి అడిగినను దానిని చేసేదను. ఈ లోకములో క్రీస్తు చేసినటువంటి పనుల ద్వారా తండ్రి దేవుడు మహిమ పరపబడుతూ ఉన్నారు. అంటే క్రీస్తు ద్వారా దేవుడు చేయనిచ్చినటువంటి పనులు ఉన్నాయి. తాను చేసిన బోధనల దగ్గర నుంచి తాను చేసినటువంటి అద్భుతాలు అన్నీ కూడా తండ్రి చిత్తానుసారము చేశారు. కాబట్టి వాటి ద్వారా దేవుడు మహిమ పరపబడుతూ ఉన్నారు. అందుకే అనేక సార్లు ప్రభువు అద్భుతాలు చేసిన తర్వాత ప్రజలందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు మన మధ్య ఉన్నారు అన్నటువంటి భావనతో వారు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువు ఇచ్చినటువంటి అంతిమ నివేదికలో తాను తండ్రి చెప్పినటువంటి పనిని తూచా తప్పకుండా పాటించారు. ఆ పని పరిపూర్తి అయింది అని చెప్పి అంటూ ఉన్నారు. వాస్తవానికి పని పూర్తిగా పరిపూర్తి కాలేదు, కానీ అది పరిపూర్తి అవుతుంది, చేస్తాను అన్నటువంటి దృఢమైన నమ్మికతో ప్రభు అంటూ ఉన్నారు. తన మరణము ద్వారా, అంటే శిలువ మరణముతోటి అది పరిపూర్తి అవుతుంది. లేకపోతే కడరా భోజనములో ఇది నా శరీరము ఇది నా రక్తము అన్నటువంటి మాటలకు అర్థము ఉండదు. కనిపించినటువంటి బలి కడరా భోజనములో సమర్పిస్తే కనిపించేటువంటి బలి శిలువలో సమర్పించాలి. కానీ అది పూర్తి కాకముందే ప్రభువు చెబుతూ ఉన్నారు, పూర్తి చేశాను అని. అంటే ఖచ్చితంగా ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా, లేక ఎలాంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా తాను ఖచ్చితంగా ఆ పనిని నెరవేరుస్తాను అన్నటువంటి దృఢ సంకల్పము ప్రభువులో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను నిన్ను మహిమపరచాను అని చెప్పి ప్రభువు చెబుతూ ఉన్నారు. నేను నిన్ను మహిమపరచాను కాబట్టి నీవు కూడా నన్ను మహిమపరచాలి. దేవుడు ప్రారంభము నుంచే మహిమపరుస్తూనే ఉన్నారు, కానీ ఇప్పుడెందుకు మళ్ళీ మహిమపరచాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రభువు జ్ఞానస్నానం పొందేటప్పుడు ఇతడు నా ప్రియ కుమారుడు అని చెప్పి అప్పుడే ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభువు చేసిన ప్రతి అద్భుతాన్ని కూడాను దేవుడు అంగీకరిస్తూ తద్వారా ఆయన మహిమ పరపబడేటట్లు చేస్తూ ఉన్నారు. చివరకు లాజరును సమాధి నుంచి లేపేటప్పుడు కూడా ప్రభువు చేసిన ప్రార్థన, తండ్రి నీవు నా ప్రార్థన ఆలకించినందుకు ధన్యవాదాలు. అంటే ఏ ప్రార్థన చేయకుండానే తన మనోభీష్టం ఏమిటో తెలుసుకొని దేవుడు దానిని నెరవేరుస్తున్నారు. ఆ విధముగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరుస్తూ ఉన్నారు. మరి ఎప్పటి వరకు ఇలా మహిమపరిచినటువంటి దేవుణ్ణి ఇప్పుడు మళ్ళీ మహిమపరచు అని చెప్పి అడగటంలో అంతరార్థము ఇందాక అనుకున్నట్లు ఇంకా మిగిలిపోయినటువంటి భాగము ఉంది. అది సిలువలో తనను తాను బలిగా సమర్పించుకోవడము. ఈ సమయంలో అనేకమైన బలహీనతలు అడ్డు రావచ్చు, ఈ సమయంలో అనేకమైనటువంటి ఆటంకాలు అడ్డు రావచ్చు. కానీ తాను మొదలుపెట్టినటువంటి ఆ మొదటి బలి పూర్తి అయింది కాబట్టి రెండవ బలి కూడా పూర్తి అవ్వడానికి దేవుడు ఆయనను మహిమపరిస్తే తప్ప ఆటంకాలను అధిగమించి బలి సమర్పించడానికి అవకాశం ఉండదు. అందుకే సిలువలో చూస్తున్నాము, తండ్రి నన్నెందుకు చేయి విడిచావు అంటున్నారు ప్రభువు. నాకు దాహం అవుతుంది అని చెప్పి ఆవేదన పడుతూ ఉన్నారు. 3 గంటల సేపు సిలువలో మహా ఆవేదన పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభువుకు వచ్చినటువంటి ఆటంకాలే. ఎంతోమంది ప్రభువుకు సవాళ్లు విసిరారు. ఆ సవాళ్లకు ప్రతిస్పందన ఏ బలహీన క్షణములో ఇచ్చినా మొత్తము కూడా బూడిదలో పోసిన పన్నీరవుతూ ఉంటుంది. కాబట్టి తండ్రి మహిమ తనలో ఉంటే తప్ప తన లక్ష్యము నెరవేరదు. కాబట్టి ఎప్పటి వరకు మహిమపరిచినట్లు ఇక ముందు కూడా మహిమపరచాలి. నేను ఎప్పటి వరకు మహిమపరిచినట్లే ఎప్పుడు కూడా మహిమపరుస్తానని ప్రభువు చెబుతూ ఉన్నారు. ఇవే మాటలు, ఇవే భావాలు మన జీవితాల ద్వారా దేవుడికి చెప్పగలగాలి. దేవుడు మనకు మహాద్భుతమైన ఈ జీవితాన్ని ఇచ్చారు, అపారమైనటువంటి తెలివితేటలు ఇచ్చారు, ఎన్నో అవకాశాలు మనకిస్తూ ఉన్నారు.
మరి వీటి ద్వారా మనము చేసే పనులు, మనము మాట్లాడే మాటలు, మనము జీవించే జీవిత విధానము ద్వారా మనము దేవుణ్ణి మహిమపరచాలి. ఇవి దేవునికి మహిమ కలుగుతుందా లేదా అనేటువంటిది మీరు నేను వ్యక్తిగతముగా ఆలోచించాలి. ఆలోచించి అవి మహిమ పరపబడేటట్లుగా వాటిని మలచుకోవాలి. ఎప్పుడైతే మనము చేసే పనులు దేవుడికి మహిమను తీసుకొస్తాయో, ఎప్పుడైతే మనము చేసే పనులు దేవుడికి మహిమను తీసుకుని వస్తాయో, మన మాటలు, మన జీవిత విధానము దేవునికి గౌరవాన్ని తీసుకొస్తూ ఉంటాయో, మనము గౌరవింపబడతాము అన్న విషయాన్ని మరచిపోకూడదు. దేవుడు మనము గౌరవింపబడేటట్లు చేస్తారు, ఈ లోకములోనే మహిమపరపబడేటట్లు చేస్తారు. మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తారు, మన జీవితానికి ఒక విలువను ఇస్తారు, మన ప్రవర్తనకు ఒక మాతృకను ఇస్తూ ఉంటారు. తద్వారా ఈ లోకములోనే మనము గౌరవింపబడతాము, మహిమ చేకూర్చబడతాము. అందుకు నిలువెత్తు సాక్ష్యము మనకు పునీత మదర్ తెరీసా గారే ఉన్నారు. మన కళ్ళ ముందు జీవించినటువంటి మనిషి. ఆమె చేసిన పనుల ద్వారా దేవుడు మహిమ పరపబడమే కాకుండా ఆమె పనులు ఆమెకు కూడా మహిమను తీసుకుని వచ్చాయి. అన్ని చోట్ల కూడా ఆమెకు గౌరవాన్ని తీసుకుని వస్తూ ఉన్నాయి. కాబట్టి మనము కూడా అదే విధముగా దేవుణ్ణి మన జీవితము ద్వారా మహిమపరచాలి. తద్వారా దేవుడు మనలను కూడా మహిమపరిచేటట్లు చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. రెండవది, శిష్యుల కోసం ప్రార్థన చేయడానికి ముందు ప్రభువు శిష్యులను దేవునికి పరిచయం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి తండ్రికి పరిచయం చేయాల్సినటువంటి అవసరము అక్కడ లేకపోయినప్పటికీ కూడా ప్రభువు తాను చేసినటువంటి పనిని బట్టి, తాను వాళ్లను తయారు చేసినటువంటి విధానాన్ని బట్టి ఏ రోజున తండ్రి దేవునికి వారిని అప్పగిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్లకు దేవుని సంరక్షణకు అప్పగిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్లకు అవసరమైనటువంటివేవి అనేటువంటివి తెలియజెప్పడము కోసమే ప్రభువు తన శిష్యులను దేవునికి పరిచయం చేస్తూ ఉన్నారు. దానిలో మొదటి అంశముగా ప్రభు అంటూ ఉన్నారు, నిన్ను వారికి తెలియచేశాను అని చెప్పి అంటూ ఉన్నారు. 6వ వచనములో మనం చూస్తూ ఉన్నాము, ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియచేసితనే. దేవుణ్ణి తన శిష్యులకు ప్రత్యేక విధంగా తెలియచేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే యోహాను సువార్తలోనే 14వ అధ్యాయం 1వ వచనములో చూస్తూ ఉన్నాము, మీరు దేవుని విశ్వసించండి, తండ్రి దగ్గర అనేక నివాస స్థానాలు ఉన్నాయి, మీకు కూడా ఒకటి తయారు చేస్తానని చెప్పి అంటూ ఉన్నారు. 6వ వచనములో నేనే ఆ తండ్రి యొద్దకు మార్గము అని కూడా శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు. 10వ వచనములో అంటూ ఉన్నారు, నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నారని మీరు విశ్వసించాలంటే మేమిద్దరము ఒకటే అనేటువంటి భావాన్ని అక్కడ శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే 20వ వచనములో నేను తండ్రి యందు, మీరు నా యందు, నేను మీ యందు అంటే తండ్రితో పాటు తండ్రి కుమారుడు ఏకత్వముతో ఉంటున్నారు. కాబట్టి అలాగే మీరు కూడా శిష్యులైనటువంటి మీరు మాతో కలిసిపోతూ ఉన్నారు. తండ్రి నేను మీరు ఒకటిగా ఐక్యమవుతున్నాము అన్నటువంటి విషయాన్ని కూడా శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు. 23వ వచనములో అంటున్నారు, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించడం, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించను, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతము. వీళ్ళంతా కూడా క్రీస్తు మాట వినేటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు దేవుణ్ణి ప్రేమించేటువంటి వాళ్ళుగా దేవునికి పరిచయం చేస్తూ ఉన్నారు. తద్వారా దేవుడు అంటే ప్రభువైన యేసు తన తండ్రితో కలిసి ఆత్మతో కలిసి వారిలో జీవిస్తారు అన్నటువంటి సత్యాన్ని ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధముగా వాళ్ళు క్రీస్తు మాటను పాటించారు, అంటే దేవుని మాటను పాటించారు. అందుకనే నీ మాటను వారు పాటించరని చెప్పి ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ విధముగా వాళ్ళు దేవుని మాటను పాటించినటువంటి వాళ్ళు కాబట్టి దేవుని తెలుసుకున్నటువంటి వాళ్ళు అవుతూ ఉన్నారు. దేవుని గురించి అంటే తండ్రిని గురించి వారికి ప్రభువు తెలియజేశాను అని చెప్పి అంటూ ఉన్నారు. ఇక్కడ 3వది దేవుని సందేశము, నీ సందేశాన్ని వారికి అందించాను అని చెప్పి ప్రభువు చెబుతూ ఉన్నారు. ఏమిటి ప్రభువు వారికి ఇచ్చినటువంటి సందేశము? ప్రేమ దేవుని నుండి వచ్చిందే. కాబట్టి 15వ అధ్యాయము 15వ వచనములో అంటూ ఉన్నారు,
నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరచితేనే. దేవుని వద్ద నుంచి తాను ఏమేమైతే విన్నారో అదంతా కూడా విశదపరిచాను అని చెప్పి 15వ అధ్యాయంలో చెబుతూ ఉన్నారు. అలాగే 14వ అధ్యాయం 16వ వచనంలో కూడా అంటూ ఉన్నారు, మీతో ఎల్లప్పుడూ ఉండటకు ఒక ఆదరణకర్తను ప్రసాదిస్తాను అని. ఈ ఆదరణకర్త ఏం చేస్తూ ఉంటారు? అక్కడ నీతిని గురించి, సత్యాన్ని గురించి, తీర్పును గురించి బోధిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధముగా దైవ సందేశాన్ని, తండ్రి తనకు ఇచ్చినటువంటి సందేశాన్ని తన శిష్యులకు ప్రభువు ఇస్తూ ఉన్నారు. ఈ సందేశం అంతా కూడా ఒక వాక్యంలో క్రోడీకరించబడుతూ ఉంటుంది. అది ఏమిటి అంటే ప్రభువు స్వయముగా చెబుతూ ఉన్నారు. ఏకైక సత్య 17వ అధ్యాయము 3వ వచనములో, ఏకైక సత్య సర్వేశ్వరుడవగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారి తెలుసుకొనుటయే నిత్య జీవము. అంతే సందేశము. దేవుణ్ణి తెలుసుకోవడం, దేవుడు పంపినటువంటి యేసును తెలుసుకోవడం. యేసును తెలుసుకుంటే ఆయన వాక్కును ఆలకిస్తాము, ఆలకిస్తే ఆ వాక్కును పాటిస్తాము, పాటిస్తే అదే మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధముగా దేవుని సందేశాన్ని ప్రభువు వారికి తెలియచేశాను అని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ విధముగా వారికి పరిపూర్ణ సందేశాన్ని అందచేసిన తర్వాత వాళ్ళను దేవుని సంరక్షణకు అప్పగిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు ప్రభువు? వారు నీ వారు, ఇప్పటి వరకు నా వారు, ఇప్పటి వరకు నా సంరక్షణలో ఉన్నారు, ఇప్పటి వరకు వాళ్ళని నేను కాచి కాపాడాను, ఒక భ్రష్టపుత్రుడు మినహా ఎవరూ కూడా నశించలేదు. 12వ వచనంలో చెబుతూ ఉన్నారు, నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసగిన వారిని నీ నామమున కాపాడితేనే, నేను వారిని భద్రపరిచితనే, లేఖనము నెరవేరుటకు ఒక భ్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవడునో నశింపలేదు. కాబట్టి ఆ ఒక్కడు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా తాను ఈ లోకములో ఒక మనిషిగా జీవించినప్పుడు సంరక్షించారు. ఇప్పుడు తాను పరలోకానికి వెళ్ళబోతూ ఉన్నారు కాబట్టి, మనిషిగా ఈ లోకములో జీవించరు కాబట్టి ఆ శిష్యుల బాధ్యతను తండ్రి దేవునికి అప్పగిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వారి సంరక్షణ భారమంతా కూడా దేవుడే వారికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే ప్రభువు 14వ అధ్యాయం 18వ వచనములో అంటున్నారు, నేను మిమ్మలను అనాథలుగా వదిలిపెట్టను అని. అంటే భౌతికంగా తాను ఉండరు కాబట్టి ఆదరణకర్త పవిత్ర ఆత్మను ఇస్తాను అని చెప్పి అంటూ ఉన్నారు. అనాథలు కాకుండా డైరెక్ట్గా తండ్రి దేవుని సంరక్షణలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ సంరక్షణ అక్కడ వారికి లభిస్తూ ఉంటుంది. చివరిగా ప్రభు అంటున్నారు, వాళ్ళను గురించి పరిచయం చేస్తూ వారు విశ్వసించారు. ఏమి వాళ్ళు విశ్వసించింది? 8వ వచనంలో చెప్పబడుతుంది, నీవు నా కొసగిన సందేశమున వారికి అందజేసితనే, వారు దానిని స్వీకరించి నేను నిజముగా నీ యొద్ద నుండి వచ్చితవని తెలుసుకొని నీవు నన్ను పంపితవని విశ్వసించారే. యేసును వాళ్ళు మనస వాచ విశ్వసించారు. ప్రభువు తన శరీర రక్తాల గురించి మాట్లాడేటప్పుడు చాలామంది శిష్యులు ప్రభువుని వదిలివేసి వెళ్ళిపోయారు. మనిషి రక్తాన్ని, మాంసాన్ని మనం ఎలా త్రాగి భుజిస్తాము అని. ప్రభువు శిష్యులను అడుగుతూ ఉన్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని. కానీ శిష్యులు ఏమంటూ ఉన్నారు, ప్రభు మేము ఎక్కడకు పోతాము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, కాబట్టి నిన్ను వదిలిపెట్టి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మేము విశ్వసించాము, వాళ్ళు విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విశ్వాసము వారిలో ఆ విశ్వాసము ఉంది కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని అన్ని వేళలా కూడా సంరక్షించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. సందేశాన్ని స్వీకరించారు, విశ్వసించారు. అందుకే ప్రతిసారి రాయప్ప గారు మాట్లాడేటప్పుడు దేవుని నిత్య జీవమైనటువంటి దేవుని కుమారుడవు అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు. ఆయన తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని కుమారుడుగా వాళ్ళు నమ్ముతున్నారు, దాన్ని ప్రకటించారు. కాబట్టి 3 ఏళ్ల పాటు వాళ్ళు శిక్షరికము చేస్తూ ఉన్నారు, దానిని గ్రహించారు. ఈ విధముగా ఇది తన శిష్యుల మానసిక స్థితి, తన శిష్యుల భౌతిక స్థితి అని చెప్పి దేవునికి వాళ్లను పరిచయం చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు మన గురించి దేవునికి పరిచయం చేయాలి అంటే
లేక దేవుని సంరక్షణకు మనలను అప్పగించాలి అంటే మన గురించి ఏం చెబుతారు? మనలో ఎలాంటి విశ్వాసము ఉంది అని చెబుతారు? మనము నమ్మేటువంటి సత్యాలు, మనము నమ్మేటువంటి లేక ఆచరించేటువంటి ఆచారాలు, మనము చూపించేటువంటి భక్తి, వీటన్నిటి గురించి ప్రభువు దేవునికి ఎలాంటి నివేదికను సమర్పిస్తారు అనేది ఎవరికి వాళ్ళకి స్పష్టంగా తెలుసు. మరి అక్కడే మనము జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము ఉంది. వీళ్ళు నిజంగా విశ్వసించారు అని ప్రభువు మన గురించి చెప్పగలగాలి. మనము విశ్వసిస్తే అది ఆచరణలోకి రావాలి. ఆచరణలోకి రావాలి అంటే మనము దేవాలయానికి వచ్చినప్పుడు, దివ్య సంస్కారాలు స్వీకరించేటప్పుడు, భక్తి కృత్యాలు ఆచరించేటప్పుడు మనలో ఆ భక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉండాలి. కేవలము ఎక్కడ మాత్రమే కనిపించడం కాదు, కానీ ఆ నిజమైనటువంటి భక్తిలో మనము ఉంటే మనము బయటికి వెళ్ళినప్పుడు మన మాటలు, మన చేతలు, మన క్రియలు అన్నీ కూడా దానిని ప్రకటించగలగాలి లేక నిరూపించగలగాలి. మనము విశ్వసించాము, నిజమైనటువంటి విశ్వాసులము అని చెప్పి ప్రభువు మన గురించి దేవునికి ధైర్యంగా చెప్పగలగాలి. అలా చెప్పగలగాలి అంటే మన జీవితంలో పెను మార్పు రావాల్సిన అవసరము ఉంది. అందుకే ప్రతి ఏడాది మనకు ఈ తపస్కాలములో ఉపవాసాలు, ప్రార్థనలు, ధర్మక్రియలు మనము ఆచరిస్తూ ఉన్నాము, వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము ఎప్పటికప్పుడు కూడా. కాబట్టి మన జీవితము క్రీస్తుకు ఆమోదయోగ్యమైనట్లయితే, మన జీవితంలో మనము నిజంగా దేవుణ్ణి అర్థం చేసుకున్నాము, క్రీస్తుని అర్థం చేసుకున్నాము అనుకున్నట్లయితే ప్రభువు చెప్పగలగాలి, వీళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు, నిన్ను అర్థం చేసుకున్నారు, కాబట్టి నా మాదిరిగా వీళ్ళు జీవిస్తూ ఉన్నారు, నా మాదిరిగా మాట్లాడుతూ ఉన్నారు, నా మాదిరిగా తమ భావాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, నా మాదిరిగా వాళ్ళు పనులు చేస్తున్నారు, వాళ్ళను చూస్తే నన్ను చూచినట్లే, నన్ను చూస్తే వాళ్ళను చూచినట్లే అని తండ్రి దేవుడికి ప్రభువు తన నివేదికను సమర్పించగలగాలి. అలా సమర్పించేటట్లు మన విశ్వాసము దగ్గర నుంచి మనం చేసేటువంటి పనులన్నీ కూడా ప్రభువుకి ఆమోదయోగ్యముగా మారాల్సినటువంటి అవసరము ఉంది. అప్పుడే మన సిలువను మనము మోసుకుంటూ ప్రభువుతో పాటు సురక్షిత ప్రయాణాన్ని కొనసాగించడానికి, అలాగే ప్రభువు ప్రారంభంలో తన గురించి తాను నివేదికను సమర్పించారో అదే విధముగా మనము కూడా నీవు నాకు అప్పగింపబడినటువంటి పనిని పరిపూర్తి చేసితిని అని ప్రభువు చెప్పినట్లుగా ఈ లోకంలో ఎవరు ఏ అంతస్తులో ఉన్నప్పటికీ, గురువుగా నేను కానీ, మఠవాసులు కానీ, గృహస్థ క్రైస్తవులుగా మీరు కానీ, లేక పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఎవరు ఏ బాధ్యతలలో ఉంటే ఆ బాధ్యతలు నేను నా బాధ్యతను సక్రమంగా నెరవేర్చాను. ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక కుమారుడిగా నా బాధ్యతను నెరవేర్చాను, ఒక తల్లిగా, ఒక భార్యగా నా బాధ్యతలను నేను నెరవేర్చాను అని ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలు నెరవేర్చాము అన్నటువంటి నివేదికను దేవునికి సమర్పించగలగాలి. అలా సమర్పించగలిగిన రోజునే మన జీవితము పరిపూర్ణమవుతూ ఉంటుంది. అప్పుడే మన ప్రయాణము ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభు అంటూ ఉన్నారే, ఇంకా జీవించాల్సినటువంటి జీవితము, సమర్పించాల్సినటువంటి బలి ఉండగానే అది పరిపూర్తి అయినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మనం జీవించాల్సినటువంటి జీవితం ఇంకా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇదే బాణిలో నేను జీవిస్తాను అన్నటువంటి పట్టుదల, ఇదే విధముగా క్రీస్తుతో కలిసి జీవిస్తాను అన్నటువంటి సంకల్ప బలము, ఇదే విధముగా నేను క్రీస్తు మాదిరిగా జీవిస్తాను అన్నటువంటి గుండె ధైర్యము మనలో రావాలి. అలా వచ్చినప్పుడు ప్రభువుతో మనము చేసేటువంటి ప్రయాణము సురక్షితముగా ముగియడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున